రేర్గా కొంతమందికి విపరీతంగా కంట్లో నీళ్లు కారుతూ ఉంటాయి, వాటరింగ్. సో ఈ నీళ్లు కారడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అందులో మోస్ట్ కామన్ రీజన్ ఏంటి అంటే, ఒకటి ముందు రోజు అంటే ఎక్కువ కళ్ళు వాడడం. సింపుల్, కళ్ళు ఎక్కువసేపు వాడితే ఆటోమేటిక్గా కంట్లో నీళ్లు కారుతాయి. 2, కళ్ళు రెప్పలు కొట్టకుండా ఉండటం. రెప్పలు కొట్టకుండా ఉంటే ఏమవుతుందంటే ఒకటేసారి వాటర్ ప్రొడక్షన్ బాగా పెరిగిపోతుంది, సడన్గా వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. 3, కంట్లో వాటర్ వస్తూ ఉంటుంది కానీ అది వెళ్ళిపోయే దారి ఏదైతే ఇక్కడ ముక్కు వైపు ఉంటుందో అది మూసుకుపోవడం. సో ఓకే, ఈ దారి మూసుకుపోయింది, అది కొద్దిగా రేర్గా వస్తుంటుంది కానీ వస్తూ ఉంటుంది. సో దేనివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో వాటరింగ్ వచ్చింది అని ఏదో మెడికల్ షాప్కి వెళ్తే వాడు కొద్దిగా ఏదో గరగరాలాడుతుందంటే ఏదో ఒక డ్రాప్స్ ఇస్తారు. ఇండియాలో ఓటీసీ, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ చాలా ఉంటాయి. సో గ్రీన్ కలర్ డబ్బాలు ఇచ్చేస్తారు. అదొకటి వేపకాయ ఆయింట్మెంట్ ఉంటుంది, అది కూడా పెట్టేస్తూ ఉంటారు. సో కంటిన్యూస్గా ఏ ప్రాబ్లం అన్నా పర్సిస్ట్ అవుతుంది, కంటిన్యూస్గా ఉంటుంది అంటే దాని అర్థం మన బాడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్తుంది. సో మీరు వెళ్తే వాళ్ళు క్లియర్గా నీళ్లు కారుతుంది అంటే, నీళ్ళు ఇక్కడ మూసుకుపోయింది అనుకోండి, దానికి చిన్న ఆపరేషన్ ఉంటుంది, అది చేస్తాం. ఇక్కడ నుంచి నీళ్ళు వెళ్ళకుండా ఆగిపోతుంది అంటే సరే, జస్ట్ డ్రైనేజ్ లాగా. డ్రైనేజ్ మూసుకుపోయింది అనుకోండి, మనకు బయటకు ఎలా కంపు కొడుతూ ఉంటుందో అలాగే ఇక్కడ పసు బయటకు వస్తూ ఉంటుంది. సో ఆ పసు బయటకు వస్తుందంటే వెంటనే చిన్న ఆపరేషన్ చేయించుకోవాలని వెంటనే ఖచ్చితంగా చూపించుకోవాలి. లేదు డ్రైనేజ్ ప్రాబ్లం కానీ లేకపోతే వేరే ప్రాబ్లం కానీ ఎక్కువ ప్రొడక్షన్ వల్ల కానీ ఏదన్నా కావాలి అంటే అటు డ్రైనేజ్ ఇటు ఆక్యులోప్లాస్టీ అంటాం మేము. సో దీంట్లో స్పెషలిస్ట్ని మీరు వెళ్ళి కన్సల్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు డీటెయిల్డ్గా వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి చూసి వాళ్ళు చెప్పగలరు. దాని ప్రకారం అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. కంటిలో ప్రాబ్లమ్స్ 99% ట్రీట్ చేయొచ్చు.